రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తాండవిస్తుంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు మాత్రం సింగపూర్ పర్యటనలు ముఖ్యమయ్యాయా అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. నేడు నంద్యాల పట్టణంలో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రఫీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింహాద్రి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతోందని ఆర్భాటాలు, వేడుకలు చేసుకుంటున్నారు. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే మూలన పడ్డాయి. సమస్యలు పరిష్కరించకుండా సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వంపై పీడీఎస్యు నేతలు ధ్వజమెత్తారు. ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో పద్మావతి చౌదరి నిరసన ధర్నా చేపడతాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి దాదాపు 2 ఏళ్లు కావచ్చింది. వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మేము ప్రజా సమస్యలు పరిష్కరించాం, విద్యారంగ సమస్యలు పరిష్కరించామని చెప్తున్నారు. వాళ్ళకు కొద్దిగైనా సిగ్గుంది అని చెప్పి పీడీఎస్ విద్యార్థి సంఘం ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో విద్యారంగ సంస్థలు తాండవిస్తుంటే ఈ నారా లోకేష్ సింగపూర్ పేర్ల మీద పర్యటన స్థాపించి రాష్ట్రంలో ఒక్క సమస్య నారా లోకేష్ పరిష్కరించాలని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు నారా లోకేష్ యువగలం పాదయాత్ర సాక్షిగా నేను అధికారం చేపట్టిన ఎమ్మడే 77 జీవోను రద్దు చేసి రాష్ట్రంలో అందరికీ జగన్ ఉన్నప్పటి నుంచి నేటి వరకు మొత్తం బకాయిలు విడుదల చేస్తానని చెప్పి నేటి వరకు 6,400 కోట్ల రూపాయలు ఫీజు రిమెంట్ బకాయిలు ఉంటే అసెంబ్లీ సాక్షిగా 1,06,00,000 రూపాయలు విడుదల చేస్తానని చెప్పి ఒక పేపర్ ప్రకటన తప్పనించి నారా లోకేష్ రాష్ట్రంలో ఉన్న ఫీజు రిమెంట్ 1 రూపాయి బకాయి నేటి వరకు విడుదల చేయలేదు. అదేవిధంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో ఏదైతే పెరిగిన ధరలు అనుకూలంగా కాస్మెటిక్ మెస్ ఛార్జ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు హాస్టల్లో చదివే విద్యార్థులు ఎంత ఘోరంగా ఉన్నారంటే కనీస హాస్టల్లో చదివే విద్యార్థులకు ఒక్క రోజుకు 55 రూపాయలు ఇస్తే జైల్లో ఉన్న ఖైదీకి 100 రూపాయలు ఇవ్వడం ఎంత సిగ్గుచేట అర్థం కాలేదు. ఈ రోజు మీకు విద్యార్థులు ముఖ్యమా, జైల్లో ఉన్న ఖైదీలు ముఖ్యమా? లోకేష్ గారికి మేము సూటిగా ప్రశ్నిస్తారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. ఈ నారా లోకేష్ పరిష్కరించిన పక్షంలో తక్షణమే రాజీనామా వేసి బహిరంగంగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాం. ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు రోజు రోజుకి తాండవిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ గాలి పర్యటన చేస్తుంది తప్ప విద్యారంగ సమస్యలు ఎక్కడా కూడా పరిష్కరించలేకపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పంచవర్ష ప్రణాళిక గురించి ఈ రోజు దళాలు వేస్తే మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నీకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో 6,450 కోట్లు పీజీ రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉంటే కనీసం మాట్లాడలేదు నువ్వు. ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఈ రోజు ప్రచార ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నావు. తెల్లారు లేస్తే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదవండి అని చెప్పి చెప్తా ఉన్నావు. కానీ రాష్ట్రంలో 10,000 పాఠశాలలో కనీసం మంచినీటి సౌకర్యం లేదు. 15,000 పాఠశాలలో కనీసం ఈ రోజు ఎటువంటి సదుపాయాలు లేకుండా ఈ రోజు నడుస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఈ రోజు ఇప్పటికే ప్రత్యేక డిఎస్సీ అని చెప్పి మాటల కోట్లు దాటుతూ ఉన్నాయి, ఆచరణ గడప దాటలేదు ఈ రోజు అని చెప్పి చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఈ రోజు వల్లకాటికి పంపిస్తా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో ఈ రోజు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లతో పాటు ఈ రోజు కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించాల్సి నువ్వు ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలతో వ్యాపారం ఆడుతా ఉన్నావు. ఈ రోజు రాష్ట్రంలో ఎవరైతే ఈ రాష్ట్రంలో ఫీజులు నియంత్రణ చేయకుండా దోపిడీ చేస్తా ఉన్నారో భాష్యం రామకృష్ణ లాంటి వాడికి ఈ రోజు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చామంటే నీకు అసలు సిగ్గుందా అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను.